హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలు కుర్మా పూరి నేర్చుకుందామండి. ఇది ఎవర్ గ్రీన్ రెసిపీ అండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఆలు పూరిని ఇష్టపడిన వాళ్ళు ఉండరు. అందరికీ కూడా ఆలు పూరి అంటే చాలా చాలా ఇష్టం అండి. ఈసారి మాత్రం ఆలు కుర్మాని నేను చూపించిన విధంగా ట్రై చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మనం చేసుకున్న ప్రతి పూరి పొంగాలి అంటే నేను కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తాను, మీరు అవి పాటించండి. ఇక్కడ నేను 4 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక ½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోండి. పిండిని సాఫ్ట్గా కలుపుకోండి, బాగా మెత్తగా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత పిండికి ఒక 10 to 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు బాగా ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. కొంచెం మంది ఆయిల్ వేసుకుంటారు, ఆయిల్ వేసుకొని అవసరం లేదు. ఈ విధంగా రెస్ట్ ఇవ్వండి. తర్వాత మనము ఆలు కుర్మా చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను 3 మీడియం సైజు ఆలుని ఉడికించి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 ఇలాచీలను వేసుకోండి. వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 4 కరివేపాకులు వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని వేగిన తర్వాత ఇందులో ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో ½ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఒక 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక 1 మినిట్ వరకు బాగా కలపండి. పెరుగుని బాగా కలిపిన తర్వాత అందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మరొకసారి కలపండి. కలిపి ఒక 5 మినిట్స్ వరకు వీటిని ఉడకనిచ్చుకోండి. తర్వాత ఇందులో పచ్చి బఠానీలు వేయండి. మీ దగ్గర ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, మనకు ఆయిల్ పైకి వచ్చింది. తర్వాత ఇందులో ఉడికించిన ఆలుని ఈ విధంగా ప్రెస్ చేస్తూ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు ఎంత పల్చగా ఉండాలి అని దాన్ని బట్టి మీరు వాటర్ను యాడ్ చేసుకోండి. నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, ½ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. చూడండి, మనకు ఆయిల్ పైకి వచ్చేసింది. మనకు రెడీ అండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనము చేసుకుందాము. పూరి చేసుకునే పీటకు మరియు కోలకి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి పూరిని కొంచెం నిదానంగా ఒత్తుకోండి. ఎక్కువ బలాన్ని ఉపయోగించొద్దు. పైన పూరి ఒత్తుకుంటే పూరి బాగా పొంగుతుంది. తర్వాత ఆయిల్ బాగా వేడి ఉండాలండి. ఆయిల్ వేడిగా లేకపోతే పూరి పొంగదు. ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ పూరిని కాల్చుకోండి. పూరి వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ విధంగా ప్రెస్ చేయండి. అప్పుడు పూరి బాగా పొంగుతుంది. చూడండి,
పూరి బాగా పొంగుతుంది మరియు పూరి కూడా బాగా కాలుతుందండి. తర్వాత పూరి వేసిన తర్వాత ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోండి పూరిని. అప్పుడు పూరి పొంగుతుంది, పూరి కూడా బాగా కాలుతుంది. కొంచెం మంది పూరిని పిండి పెట్టుకొని చేసుకుంటారండి. ఆయిల్ అయితే బాగుంటుంది. ఈ విధంగా మీరు కుర్మా చేయండి, చాలా టేస్టీగా ఉంది అండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.